మత్స్యపురాణం 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు. క్రీస్తుపూర్వం 230 నుంచి క్రీశకం 225 వరకు పాలించినట్లు వి.ఏ. స్మిత్ పేర్కొన్నాడు. మత్స్యపురాణం ప్రకారం యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో లిఖించబడినట్లు తెలుస్తుంది. మత్స్యపురాణం క్రీస్తుపూర్వం 271 నుంచి క్రీశకం 174కు కుదించారు. వాయుపురాణం 15 మంది రాజులు 300 సంవత్సరాలు. బృహత్కథ గుణాణుడు పైశాచిక ప్రాకృత భాషలో రాశాడు. గుణాణుడు కుంతల శాతకర్ణి మరియు హాలుడి ఆస్థాన కవిగా పనిచేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా కొండపూర్ వాసిగా తెలుస్తుంది. తెలంగాణలో తొలి లిఖిత కవి గుణాణుడు. కథ కరిస్తాగారం సోమాదేవి సూరి. బృహత్కథ మంజరి క్షామేంద్రుడు. బృహత్కథ శ్లోక సంగ్రహం బుద్ధస్వామి. బృహత్కథ కోశం హరిసేనుడు. బృహత్క జాతక వరాహ మిహిరుడు. గత సప్తశతి హాలుడు రాశాడు. హాలుడు బిరుదు కవి వత్సలుడు. గత సప్తశతిలో ప్రస్తావించిన అంశాలు: 1. 700 పద్యాల గ్రంథం. 2. శాతవాహనుల సాంఘిక జీవనం. 3. శివుడు పూజ. 4. గూడి మల్లం ప్రస్తావన. 5. గౌరీ గణేశ లక్ష్మీ పార్వతుల ప్రస్తావన. 6. అత్త పొట్ట పిల్ల వంటి తెలుగు పదాల ప్రస్తావన ఉన్నది. లీలావతి పరిణయం కుతూహలుడు. హాలుడు మరియు లీలావతి ప్రణయగాథను వివరిస్తుంది. వీరి వివాహం సప్త గోదావరిలో జరిగినట్లు గ్రంథం చెబుతుంది. కామసూత్రాలు వాత్స్యాయనుడు. న్యాయభాష్యం వాత్స్యాయనుడు. కతంత్ర వ్యాకరణం శర్వవర్మ వ్యాసాడు. మూలకల్ప ఆర్య మంజుశ్రీ. శాతవాహన కాలంలో గ్రంథాలు: మెగాస్తనీస్ ఇండికా. ఆంధ్రులకు 30 కోటలు ఉన్నాయి. 1,00,000 కల్బలం, 2,000 అశ్విక బలం, 1000 ఏనుగుల దళం ఉందని స్పష్టం చేస్తుంది. ప్లీనీ నేచురల్ హిస్టరీ. భారతదేశ వస్త్రాల వల్ల రోమ్ దేశం యొక్క బంగారం మొత్తం భారత్కి వెళ్తుంది. టాలమీ గైడ్ టు జాగ్రఫీ. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథమస్ సీ. ఎర్ర సముద్రంపై దీని చర్చ. దీన్ని అజ్ఞాత నావికుడు రాశాడు. అంతేకాకుండా అంతర్జాతీయ రేవు పట్టణం గురించి వివరించాడు. సియుకి హుయన్ సాంగ్. సియుకి మరో పేరు బుద్ధిస్టు రికార్డ్స్. హుయన్ సాంగ్స్ ఉన్న బిరుదు యాత్రికులలో రారాజు. ఆచార్య నాగార్జునుడు రచనలు: సుహృలేఖ ఆచార్య నాగార్జునుడు. యజ్ఞశ్రీ శాతకర్ణి మధ్య లేఖల సారాంశం. మహాప్రజ్ఞ పరమార్థ శాస్త్ర. రత్నావళి రసరత్నాకరం. మూల మధ్యమిక. ఆరోగ్య మంజరి. ఈక్ష్వాకుల గ్రంథాలు: పురాణాలు. జైన ధర్మామృతం నాయసేనుడు రాశాడు. జైన ధర్మామృతం నాయనసేనుడు రాశాడు. ఈ గ్రంథం ప్రకారం ఈక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతం. బుద్ధ చరిత్ర అశ్వఘోషుడు. ఇందులో ఈక్ష్వాకుల పుట్టపూర్వోత్తరాలు ఉన్నాయి. విష్ణుకుండినులు గ్రంథాలు: విష్ణుకుండినుల అధికార భాష సంస్కృతం. జానాశ్రయం చందో విచితి గుణస్వామి. ప్రచోద చంద్రోదయం నంది మల్లయ్య గంట సింగన తెలుగులో తొలి జంట కవులు. నాచికేతోపాఖ్యానం దుగ్గపల్లి దుర్గన. వేములవాడ చాళుక్యులు. పంపకవి 2వ హరికేసరి ఆస్థాన కవి. పంపకవి రాసిన గ్రంథాలు: విక్రమార్జున విజయం, ఆదిపురాణం, పంప భారతం, జినేంద్ర కళ్యాణ బుధయం. పంపకవి 2వ హరికేసరి దానంగా ఇచ్చిన ఆగ్రహారం ధర్మపురి. మలయరేచన కవిజనాశ్రయం తొలి తెలుగు లక్షణ గ్రంథం. పద్మకవి జినేంద్ర పురాణం రాశాడు. సోమదేవ సూరి యశస్తీలక చాంపు కావ్యం. కథ సరిస్తగార్యం. నీతి వాక్యామృత రాజనీతి గ్రంథం. యుక్త చింతామణి. సోమదేవ సూరి బిరుదులు: స్వాద్వత చలసింహ
తార్కిక చక్రవర్తి, కవికులరాజు 5 వేములవాడ భీమకవి, రాఘవ పాండవీయం, శతకేంద్ర రామాయణం. కాకతీయుల అధికార భాష, శాసన భాష సంస్కృతం, మాతృభాష తెలుగు. కాకతీయుల పరిపాలన కాలం నాటి గ్రంథాలు. నీతి సారం. మొదటి రుద్రదేవుడు గిరి దుర్గాల గురించి వివరిస్తుంది. నీతిసార ముక్తావళి బద్దెన నాయంకర సైన్యం కంటే ఎక్కువ ఉండాలని చెబుతుంది. శివదేవయ పురుషార్థసారం. మడిక సింగన సకల నీతి సమ్మతం. అనువాద కవిత్వం. ప్రేమాభిరామం రవిపాటి త్రిపురాంతకుడు. క్రీడాభిరామం వినుకొండ వల్లభాచార్యుడు. ఈయన ప్రేమాభిరామం అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగులో క్రీడాభిరామంగా రాశాడు. విద్యానాథుడు. ప్రతాపరుద్ర యాశోభూషణం మొట్టమొదటి అలంకార గ్రంథం. బాలభారతం, నలకీర్తి కౌముది, కృష్ణ చరిత్ర రచనలు చేశాడు. ఆగస్త్యుడు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. ఈయన 75 సంస్కృత గ్రంథాలు రాశాడు. జయపసేనాని నృత్యరత్నావళి, గీతరత్నావళి, వైద్యరత్నావళి. నృత్యరత్నావళి గ్రంథం ఆధారంగా పేరిణి శివం తాండవం, చిందు, భాగవతం, కందకం, నవజానార్థకం రాశాడు. నన్నే చోడుడు రాసిన గ్రంథం కుమార సంభవం. బిరుదులు కవి రాజశేఖర, లెంకన మాత్యుడు. మల్లికార్జున పండితుడు. శివతత్వసారం మొదటి తెలుగు శతకం. మల్లికార్జునుడి సంస్కృత గ్రంథాలు రుద్రమహిమ, అమరేశ్వర నాష్టికం, లింగోద్బోధ గద్యం. పాల్కురికి సోమనాథుడు జనగామ ప్రాంతానికి చెందినవాడు. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర అనే గ్రంథాలు రాశాడు. ఉదాహరణ ప్రక్రియను ప్రారంభించిన పాల్కురికి సోమనాథుడు. ఇతర గ్రంథాలు. బసవోదాహరణం, చెన్నమల్ల సీసలు, పంచప్రకార గాథ, బసవ పరగడ, వృషాదిన శతకం. నన్నే చోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు వీరి ముగ్గురి శివ కవిత్రయంగా పిలుస్తారు. వైష్ణవ సాహిత్యం. రంగనాథ రామాయణం, గోన బుద్ధారెడ్డి తెలుగులో మొదటి కావ్యం. గోన బుద్ధారెడ్డి తండ్రి గోన గన్నారెడ్డి. రాయచూరు మండలాన్ని గోన గన్నారెడ్డి పరిపాలించాడు. గోన గన్నారెడ్డి నవలను అడవి బాపిరాజు రాశాడు. భాస్కర రామాయణం. హులిక్కి భాస్కరుడు మల్లికార్జున భట్ట భాస్కరుడి కుమారుడు. అయ్యలార్యుడు భాస్కరుడి మిత్రుడు. కుమార రుద్రదేవుడు అనే 4 రాశారు. కొండల రామాయణంలో భాగాలు, ఖండాలు మొత్తం 7. బాలకొండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, లవకుశకాండ. తిక్కన్న నిర్వచనోత్తర రామాయణం అనే పద్య గ్రంథం రాశాడు. తిక్కన్న మహాభారతంలో 15 పర్వాలు రాశాడు. ఆంధ్ర మహాభారతం రాయడంతో పాటు కవిబ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులున్నాయి. మూలగంటి కేతన దండి దశకుమార చరిత్ర రాశాడు. మారణ మార్కండేయ పురాణం మొదటి తెలుగు పురాణం రాశాడు. మంచన కేయబార చరిత్ర, ప్రతాప చరిత్ర, ఏకామ్రనాథుడు, సిద్ధేశ్వర చరిత్ర, కాసే నరసప్ప, పల్నాటి వీరచరిత్ర, శ్రీనాథుడు, ఫతుత్ ఉస్ సలాటిన్ ఇసామి రాశాడు. సర్వేశ్వర శతకం, యాదవక్కుల అన్నమయ్య, రేచర్ల పద్మనాయకులు, పోతన 3వ సింగమ నాయకుడు ఆస్థాన కవి, పోతన వరంగల్ వాసి, శ్రీనాథుడి సమకాలికుడు. బిర్దు సహజ పండితుడు, సహజ కవి. పోతన రాసిన గ్రంథాలు వీరభద్ర విజయం, భోగిని దండకం, ఆంధ్ర మహాభాగవతం, నారాయణ శతకం. భావం పలికేడిది భగవతం, పలికించెడు వాడు రామభద్రుడు అన్నాడు. తనొక సాధనం మాత్రమే. భగవతంలో ఉన్న స్కందాలు 12. పోతన తను రాసిన భగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితమిచ్చాడు. 2వ సింగమనాయుడు స్వరజ్ఞ సింగభూపాలుడు.
గ్రంథాలు రసార్ణవ సుధాకరం. అలంకార శాస్త్ర గ్రంథాలు రత్న పంచాలిక కువాలయావళి. సంగీత సుధాకరం సంగీత శాస్త్ర గ్రంథం. విశ్వేశ్వరుడు రెండవ సింగమనాయుడి ఆస్థాన కవి. ఆయన రాసిన గ్రంథం చమత్కార చంద్రిక. గౌరణ మూడవ సింగమనాయుడి ఆస్థాన కవి. ఆయన రాసిన గ్రంథాలు లక్ష్మణ దీపిక, నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం. గౌరణ బిరుదు సాహిత్య లక్ష్మణ్ చక్రవర్తి. కొరవి గోపరాజు సింహాసన ద్వాతంత్రిక. కుతుబ్ షాహీల రచనలు. ఇబ్రాహిం కుతుబ్ షా సాహితీ గోష్ఠిని ఆషిఖానా అని పిలిచేవారు. ఇబ్రాహిం కుతుబ్ షా చౌరాసియా అనే మత ధర్మాన్ని ప్రవేశపెట్టాడు. కుతుబ్ షాహీల అధికార భాష పారసీకం. ఇబ్రాహిం కుతుబ్ షా ఆస్థాన కవులు. కందుకూరి రుద్రకవి. సుగ్రీవ విజయం తెలుగులో తొలి యక్షగానం. నిరంకుశోపాఖ్యానం. జనార్దన నాష్టికం. గువ్వల చెన్న శతకం. రుద్రకవి కాలంలో ఇబ్రాహిం కుతుబ్ షాను శివుడితో పోల్చాడు. ఇబ్రాహిం కుతుబ్ షా ఇతనికి దానంగిచ్చిన ఆగ్రహారం రెంటా చింతల. అద్దంకి గంగాధరుడు తపతి సంహారోపాఖ్యానం. ఇతను ఇబ్రాహిం కుతుబ్ షాను ముల్కీబరాముడిగా పిలిచాడు. మురుగంటి సింగనార్యుడు దశరథ రాజనందన చరిత్ర. పొన్నగంటి తెలగనార్యుడు మాయతి చరిత్ర తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం. మల్లారెడ్డి 1 షట్చక్రవర్తి, 2 శివధర్మోదత్తం, 3 పద్మపురాణం రాశాడు. ఇతను ఇబ్రాహిం కుతుబ్ షా సేనాని. కృష్ణమాచార్యుడు రాజనీతి రత్నాకరం రాశాడు. కుర్షా పర్షియన్ కవి. తార్కి కుతుబ్ షాహీ. గులాం అలీ మలిక్ అహ్మద్ జయగి హిందీలో రాసిన పద్మావత్ గ్రంథాన్ని ఉర్దూలోకి అనువాదించాడు. అహ్మద్ కులీ కుతుబ్ షా ఇతను స్వయంగా కవి. ఇతని కలం పేరు మాని. కులియత్ కులీ పేరుతో గజల్స్ రాశాడు. ఇతని ఆస్థాన కవులు సరంగ తమ్మయ్య, వైజయంతి విలాసం, విప్ర నారాయణ చరిత్ర, ఇబ్బాన్ ఎన్ సత్తి, పుల్ బానే, వజాహి, లైలా మజ్ను. మహమ్మద్ కుతుబ్ షా మీరుంజులా, మీర్ మొహమ్మద్ ఆసిరాబాది, రిసులా మొకారియా తునికల కొలతలపై రాసిన గ్రంథం. హకీం తకియుద్దీన్ మిజమాల్ తాబాయ్ కుతుబ్ షాహీ వైద్య అంశాలపై రాసిన గ్రంథం. అబ్దుల్ హుసేన్ కుతుబ్ షా కాలంలో గావాసి అనే కవి తుత్నామా అనే గ్రంథాన్ని రాశాడు. కుతుబ్ షాహీల కాలంలో మరికొన్ని రచనలు. ఫెరోజ్ తెసల్నామా, అలీ ఉర్సి నా సనబ్నామా కుతుబ్ షాహీ, ఎల్లారెడ్డి కురుతర్జనామం, బాలభారతం, పోషటిలింగ నవచోళ చరిత్ర, మల్లన్న చరిత్ర, శంకర దాసమయ్య చరిత్ర, వీర సంగమయ్య దేవ చరిత్ర. క్షేత్రయ్య అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా ఆస్థాన్ని సందర్శించాడు. క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. ఇతన్ని కృష్ణా జిల్లా మువ్వా గ్రామం. 4510 కీర్తనలు రాశాడు. 1500 కీర్తనలు అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షాకు అంకితమిచ్చాడు. ఇతని గ్రంథం పేరు మువ్వ గోపాల పదాలు. కంచెర్ల గోపన్న దశరథ శతకం, రామదాసు కీర్తనలు, వేమన 4000 పద్యాలు రాశాడు. సురభి మాధవరాయలు చంద్రిక పరిణామం రాశాడు. లక్ష్మీ నరసింహ విలాసం రాశాడు. శంకర కవి హరిశ్చంద్రోపాఖ్యానం. వేమనపై సిపి బ్రౌన్ రచన ది వెర్సెస్ వేమన. పలివేకిరి కెదిరిపత్తి శుక స్థపతి. అసఫ్ జహీల కాలంలో గ్రంథాలు. వెట్టి మాదిగ భాగిరెడ్డి వర్మ తొలి దళిత నవల. ది బర్న్ బత్తుల శ్యామ్ సుందర్. భాగ్యోదయం ఎంబి గౌతమ్ భాగిరెడ్డి వర్క కుమారుడు. మాలవల్లి ఉన్నవ లక్ష్మీనారాయణ. అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిఫేషన్ విఆర్ వెంకటస్వామి. హైదరాబాద్ తుఫాన్ రమేష్ థాపర్. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ మీర్ లాయక్ అలీ. హైదరాబాద్ దక్కన్ అండర్ సలార్జంగ్ మౌలి చిరగ్ ఆలీ. లాస్ట్ నిజాం ది షావాన్ ఎంపైర్
జుబేదా మజ్దాని. ద లాస్ట్ నిజాం, ద లైఫ్ అండ్ టైమ్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, వికే బావా, ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా, కేఎం మున్షి. వీర తెలంగాణ నా అనుభవాలు, రావి నారాయణ రెడ్డి. తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర, దేవులపల్లి వెంకటేశ్వరరావు. తెలంగాణ నుంచి తెలంగాణ దాకా, ఎస్ వేణుగోపాల్. ప్రజల మనిషి, రామప్పం బాస. జైలులో నా జైలు లోపల రంగు, వట్టికోట అల్వార్ స్వామి. గొల్లి రామవ్వ, పివి నరసింహారావు. ది స్ట్రగుల్ అండ్ ది ట్రబుల్, ది తెలంగాణ స్టోరీ, కేవి రంగారెడ్డి. హైదరాబాద్ ఆఫ్ ది ఇన్ట్రాన్సెప్ట్, నవాబ్ అలీ యవర్ జంగ్. హైదరాబాద్ ఎఫ్ 7 లీప్స్, జనరల్ ఎల్ అండ్రూస్. షాద్ కలాం పేరుతో కవితలు రాసినది కిషాన్ పర్షాద్. వంశాలు, నిర్మాణాలు. శాతవాహనుల కాలం నాటి ప్రముఖ శివలింగం గుడిమల్లం. ఇది భారతదేశంలోనే ప్రాచీనమైనది. ఇది మానవుని లింగాన్ని పోలి ఉన్నది. ఇక్కడ శివలింగంపై శివుడు ఎర్రని కళ్ళతో జాడలు విరబూసుకొని, నడుమును జంతు చర్మం ధరించి, ఒక చేతిలో గొడ్డలు పట్టుకొని వేటాడు రూపంలో కనిపిస్తాడు. ఇది చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ఉన్నది. నాగార్జునకొండ ప్రముఖమైన బౌద్ధ మత గ్రంథం కేంద్రం. దీనికి మరొక పేరు శ్రీ పర్వతం. విజయపూరి ఇక్ష్వాకుల రాజధాని. నాగార్జునకొండలో తొలి పరిశోధనలు చేసినది లాంగ్ హార్డ్స్. 1926లో పరిశోధనలు చేసిన వారిలో రంగస్వామి, ఏఆర్ సరస్వతి. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడికి 1500 గదులలో పారావత విహారం కట్టించాడు. పెద్ద బంకూర్, ఇది కరీంనగర్ జిల్లా ఉసేమియా వాగు ఒడ్డున ఉన్నది. శాతవాహనుల కాలం నాటి ఆధారాలు లభించాయి. 22 చేదబావులు, 3 ఇటుక కోటలు, రోమన్ చక్రవర్తులైన ఆగస్తనిన్, సిబిన్, టైబీరియన్ నాణేలు దొరికాయి. కుమ్మరి చక్రం, కుమ్మరి వృత్తులకు సంబంధించిన ఆధారాలు దొరికాయి. ధూళికట్ట, ఇది కరీంనగర్ జిల్లాలో ఉన్నది. ధూళికట్ట అనగా ధూళితో నిర్మించబడిన మట్టి కోట. కోట లోపల రాజభవనాలు, బావులు, ధాన్య నగరాలు, టెర్రకోట బొమ్మలు లభించాయి. ఒక ఫలకం మీద గౌతమ బుద్ధుని పాదముద్రలపై 10 తలల శిరస్సులు గల నాగము లిచింద శిల్పం బయటపడింది. ఇది మేఘసనస్ పేర్కొన్న 30 కోటలలో ఒకటి. ఏలేశ్వరం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల సరిహద్దుల వద్ద ఉన్నది. ఇక్కడ టెర్రకోట బొమ్మలు, ఏనుగు ఆకారం, శివపేటిక లభించాయి. అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇవి మొత్తం 30 మంది శాతవాహనులకు సంబంధించి 8, 9, 10, 12, 13 గుహలు. 10వ గుహలో శ్వేత గజ జాతక చిత్రం కనిపిస్తుంది. అమరావతి, దీనికి మరో పేరు ధాన్యకాటకం. ధరణికోట, దీపాల దిన్నె, వజ్రాల దిన్నెగా పిలుస్తారు. కల్నాల్ మెకంజీ 1897లో దీన్ని వెలికి తీశాడు. దీన్ని నిర్మించినది నాగో అశోకుడు నీలుడు. దీని చుట్టుకొలత 435 అడుగులు, గర్భవ్యాసం 160 అడుగులు, అండవ్యాసం 142 అడుగులు, ఎత్తు 67 అడుగులు. అంతేకాకుండా అమరావతి నిర్మాణాన్ని ఛత్రం, హర్మికం, హండం, గర్భం అని పిలిచేవారు. ఈక్ష్వాకుల కాలం నాటి చిన్న పిల్లల దేవత హారతి దేవత. పుష్పభద్ర స్వామి ఆలయాన్ని వీరపురుషదత్తుడు ప్రారంభించగా ఏహువుల శాంతముడు పూర్తి చేశాడు. ఏహువుల శాంతముడి సైన్యాధిపతి ఏలేశ్వరం పట్టణం నిర్మించాడు. 38 కాలం నాటి నిర్మాణాలు అష్టభుజనారాయణ స్వామి ఆలయం, నందీశ్వర ఆలయం, నవగ్రహ కుబేర ఆలయాలు, కార్తికేయుని ఆలయాలు ఉన్నాయి. ఈక్ష్వాకుల కాలంలో అమరావతి శిల్పకళ అత్యున్నత స్థాయికి అందుకుంది. వీరి కాలం నాటి ప్రముఖ శిల్పం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో లభించిన చెయ్యి పైకి ఎత్తిన మందాత శిల్పం. వీరపురుషదత్తుడి కాలంలో నాగార్జునకొండ దక్షిణగాయగా పిలువబడింది. విష్ణుకుండినుల నిర్మాణాలు. విష్ణుకుండినుల కాలంలో వైదిక మతం పూర్తిగా పునరుద్ధరించబడింది. బౌద్ధ మతం అణచివేయబడింది.
వీరు శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులు, శ్రీపర్వత స్వామి భక్తులుగా పిలువబడినారు. రెండవ మాధవర్మ కాలంలో శైవాలయాలు పెద్ద ఎత్తున నిర్మించబడ్డాయి. కీసర రామలింగేశ్వర ఆలయం రంగారెడ్డి జిల్లా, చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయం నల్గొండ జిల్లా, అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు ఇంద్రపాలనగరం, షాద్నగర్ రామలింగేశ్వర ఆలయం. విష్ణుకుండినిళ్ళ కాలంలో కొండలు తొలిచి గుహలు నిర్మించారు. ఉండవల్లి గుహలు. మొత్తం గుహలు 3 గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఉండవల్లి గుహలో పద్మనాసంలో ఉన్న బౌద్ధ విగ్రహాన్ని కుల్లగొట్టి శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేడు అనంత పద్మనాభ స్వామి ఆలయంగా పిలువబడుతుంది. మొఘల్ రాజపురం గుహలు. ఇది కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలో ఉన్నాయి. ఇవి మొత్తం 5 గుహలు. వీటికి దగ్గరలోనే అక్కన్న 4 గుహలు ఉన్నాయి. భైరవకొండ గుహలు నెల్లూరు జిల్లా ఉదయగిరికి సమీపంలో ఉన్నాయి. ఇవి మొత్తం 8 గుహలు శివుడికి అంకితం చేయబడ్డాయి. వేములవాడ చాళుక్యులు 1వ బద్దెగుడు బద్దెగేశ్వర ఆలయం నిర్మించాడు. 2వ బద్దెగుడు వేములవాడలో కవి సోమాదేవి సూరి కోసం శుభధామ జినాలయాన్ని నిర్మించాడు. వీరి కాలంలో ఇతర నిర్మాణాలు రాజరాజేశ్వరాలయం, నందికేశ్వరాలయం. దీన్ని వ్యాపారులు నిర్మించారు. కాకతీయుల నిర్మాణాలు ఏకశిల ఆలయాలు, త్రికూట ఆలయాలు. త్రికూట ఆలయాల్లో దేవతలు సూర్యుడు, విష్ణువు, శివుడు. వీరి కాలం నాటి త్రికూట ఆలయాలు పాలంపేట, పిల్లలమర్రి, హన్మకొండ, పానగల్లు. రెండవ ప్రోలరాజు నిర్మాణాలు స్వయంభూ ఆలయం, సిద్ధేశ్వర ఆలయం, పద్మాక్షి ఆలయం. ఇది మొదట జైన ఆలయం. ఇంకా ఇండో ఇస్లామిక్ పద్ధతిలో నిర్మించారు. ప్రస్తుతం ఇది శైవాలయం. 1000 స్తంభాల గుడి. మొదటి రుద్రదేవుడు 1163లో హన్మకొండలో దీన్ని నిర్మించాడు. ఇది త్రికూట ఆలయం. తను స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా నిర్మించాడు. రామప్ప దేవాలయం. గణపతి దేవుడి కాలంలో రేచల రుద్రుడు దీన్ని పాలంపేటలో రామప్ప చెరువు పక్కన నిర్మించాడు. ఇది 1213లో నిర్మించబడింది. 2013 నాటికి 800 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకతీయ ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. చతురస్రాకారంలో ఉన్న అధిష్టానంపై నక్షత్ర ఆకారంలో నిర్మించారు. నాగిని, యక్షకుల శిల్పాలు చెక్కబడినాయి. జయప్ప సేనాని నృత్యరత్నం గ్రంథం ఆధారంగా పేరని నృత్య భంగిమలు చెక్కబడినాయి. ఆలయం పైభాగంలో రామాయణ, మహాభారత శిల్పాలు చెక్కబడినాయి. ఈ ఆలయ గోపురంపై నిర్మించిన ఇటుకలు నీటిలో తేలుతాయి. ఆలయంలో ఉన్న నంది ఎటువైపు నుంచి చూసినా తన వైపు చూసినట్లుగా కనిపిస్తుంది. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని రెండో ప్రోల పారించగా మొదటి రుద్రదేవుడి కాలంలో ఎక్కువ భాగం నిర్మించబడింది. గణపతి దేవుడు ఓరుగల్లు కోట నిర్మాణం పూర్తి చేసి 1554లో రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. పుట్టమట్టి కోట, మట్టికోట, కంచుకోట అన్న 3 నిర్మాణాలు ఇందులో కనిపిస్తాయి. కాకతీయుల కాలం నాటి చెరువులు. కాకతీయుల చెరువుల నిర్మాణాన్ని ఒక పూజ కార్యక్రమంగా భావించారు. చెరువుల నిర్మాణం కాకతీయుల కాలం నాటి సప్త సంతానంలో ముఖ్యమైనవి. సప్త సంతానం: అగ్రహార ప్రతిష్ఠ, తాటక నిర్మాణం, వాన ప్రతిష్ఠ, ఆలయ ప్రతిష్ఠ, దాన నిక్షేపం, ప్రబంధ రచన, స్వసంతానం పుత్రికలు. తాటక నిర్మాణం గురించి వివరించే శాసనం పోర్మామిళ్ళ శిలాశాసనం. చెరువులు నిర్మించిన వారు: కేసరి సముద్రం, మొదటి ప్రోలరాజు, బయ్యారం చెరువు, మైలాంబ. ఉదయ సముద్రం, మొదటి రుద్రదేవుడు, నల్గొండ జిల్లా, పానగల్లు. దీనికి రుద్రేశ్వర తాటకం అని పేరు. లక్నావరం చెరువు, గణపతి దేవుడు, ధర్మసాగర్, మైలాంబ. కుంద సముద్రం, కుందమాంబ. గౌండ సముద్రం, మల్యాల గౌండప్ప. రామప్ప చెరువు, రేచర్ల రుద్రుడు.
పాకాల చెరువు జగదల ముమ్మడి, పోట్ల చెరువు కొవ్వూరి బ్రహ్మయ్య, రేచర్ల పద్మనాయకుల నిర్మాణాలు, రచ్చకొండ నిర్మాత మొదటి అనపోత నాయుడు, రాయ సముద్రం అనపోత సముద్రం మొదటి అనపోత నాయుడు, రావు మాద నాయకుడి భార్య నాగాంబిక నాగసముద్రం అనే తాటకాన్ని నిర్మించినది. కుతుబ్షాహీల నిర్మాణాలు, గోల్కొండ కోట గోల్కొండ కోట సుల్తాన్ కులీ కుతుబ్ షా 1518లో నిర్మించాడు. 1518లో నిర్మాణం ప్రారంభించగా 1580లో పూర్తి చేసినది ఇబ్రహీం కుతుబ్ షా. గోల్కొండ కోట చుట్టూ 7 కిలోమీటర్ల పొడవుతో బలిష్టమైన రాతి గోడను నిర్మించారు. దీనికి మొత్తం 87 బుర్జులు కనిపిస్తుండగా 8 దర్వాజాలు ఏర్పాటు చేశారు. ప్రధానమైనది 10వ దర్వాజా. గోల్కొండ కోటపై చివరగా ఉన్న ప్రాంతం బలాహిసార్. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుర్గాన్ చెరువు నుంచి పార్షియన్ చక్ర సహాయంతో కోటలోని పెద్ద బావిలోకి నీటిని చేర్చారు. అక్కడి నుంచి కోట ఆగ్రభాగానికి చేర్చి స్నానవాటికలో చల్లని నీరు, వేడి నీరు ఉపయోగించారు. 2015లో గోల్కొండ కోటలో చాలిగాలి భవనం ఎయిర్ కూలింగ్ ప్లేస్ బయటపడింది. హైదరాబాద్ మహానగరం మహమ్మద్ కులీ కుతుబ్ షా 1590లో తన ప్రియురాలు భాగమతి పేరును భాగ్యనగరంగా నిర్మించాడు. దీని రూపశిల్పి మీర్ మొహమ్మద్ ఆస్ట్రాబాది. ఇరాక్లో ఈస్వాన్-ఇ-నౌ పట్టణం మాదిరిగా చార్మినార్ను 4 వైపులా ఉండే విధంగా మూసీ నది ఒడ్డున హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. చార్మినార్ హైదరాబాద్ నడిబొడ్డున 1591-93 మధ్యలో చార్మినార్ను మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. శాల్బండ చెంచల గ్రామంలో వచ్చిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు జ్ఞాపకార్థంగా నిర్మించిన సుందర కట్టడం చార్మినార్. దీని రూపశిల్పి మీర్ మొమిన్ ఆస్ట్రాబాది. ఈ కట్టడంలో ఎక్కువ ఇటుక గాని రాయిని ఉపయోగించకుండా కేవలం మట్టితో నిర్మించారు. దీని ఎత్తు 60 అడుగులు. మినార్ల ఎత్తు 26 అడుగులు. మొత్తంగా 86 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. మొత్తం 146 మెట్లు ఉన్నాయి. దీనికి ప్రేరణ గోల్కొండ కోటపై వద్ద సుల్తాన్ కులీ నిర్మించిన జామా మసీద్ కట్టడం. ఇది ఇండో పర్షియన్ల శిల్పకళా సమ్మేళనం. డబుల్ క్రాస్ రూపంలో నిర్మించారు. మక్కా మసీద్. దీనికి మక్కా కుతుబ్ షా 1617లో పునాది వేయగా అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా, అబుల్ హాసన్ తనిషా ఔరంగజేబ్ కాలంలో 1693-94లో పూర్తి చేశారు. ఇది దక్కన్లోనే అతిపెద్ద మసీదు. దీనిని దక్కన్ కవాగా పిలుస్తారు. దీని రూపశిల్పాలు సుల్తాన్ అధికారి మిర్ ఫసి ఉల్లే బేగ్ చౌదరి రాజయ్య. మసీదులో ఏకశిల నగరం మొహరా. దీని నిర్మాణానికి మక్కా నుంచి ఇటుకలు తెచ్చి నిర్మించిన కారణంగా మక్కా మసీద్ అని పిలిచేవారు. మక్కా మసీద్ నిర్మాణం గొప్పతనం గురించి వర్ణించిన టావేర్నియర్. కుతుబ్ షాహీ టోమ్ సమాధులు. 30కి పైగా సమాధులు గోల్కొండ కోట సమీపంలో నిర్మించారు. వీటిలో రాజులవి 7 కాగా హయత్ బక్షి బేగం సమాధి సుందరమైనది. బంజర్ దార్వా సమీపంలో నిర్మించారు. హుస్సేన్ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా 1563లో నిర్మించారు. దీని పర్యవేక్షాధికారి హుస్సేన్ షావలి. అందుకే దీన్ని హుస్సేన్ సాగర్ అని పిలుస్తారు. హైదరాబాద్ సికింద్రాబాద్ మధ్య వారధి హుస్సేన్ సాగర్. ఇందులో ఉన్న బౌద్ధ విగ్రహ రూపశిల్పి గణపతి స్థిపతి. హుస్సేన్ సాగర్ పొడవు 1/2 మైళ్ళు, విస్తీర్ణం 8 మైళ్ళు. పురాణాపుల్ వంతెన 1578లో ఇబ్రహీం కుతుబ్ షా మూసీ నదిపై నిర్మించాడు. ఈ వంతెనను టావేర్నియర్ ప్యారిస్లోని పౌంటునిస్ వంతెనతో పోల్చి ప్రేమ వంతెనగా అభివర్ణించారు.
ఆ కాలంలో కత్వా అనేవారు. ఇబ్రహీం కుతుబ్ షా నిర్మాలు, ఇబ్రహీంపట్నం చెరువు, ఇబ్రహీంబాగ్, ఫుల్బాగ్ భిక్షగాల కోసం లంగర్ హౌస్ నిర్మించాడు. మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మాణాలు. హైదరాబాద్ మహానగరం 1590-91 డబుల్ క్రాస్ పద్ధతిలో. చార్మినార్ 1591-93 మధ్యలో. జామా మసీద్ 1597 నుంచి.